రామేశ్వరం గారికి, ముఖ్య అతిథి కట్టమంచి బాలకృష్ణారెడ్డి గారికి, డాక్టర్ రోజా గారికి, వీరేంద్రన్ రెడ్డి గారికి, సహదేవ్ నాయుడు గారికి, అరుణ్ కుమార్ గారికి నా నమస్కారాలు. వేదిక ముందు నా సాహిత్యాభిమానులందరికీ కూడా నా నమస్కారం. ఈ కుప్పం రెడ్డమ్మ సాహితీ అవార్డు నేను అందుకోవడం నాకు నా జీవితంలో మరపురాని అనుభవం. చాలా సంతోషంగా ఉంది, నమ్మలేనట్టుగా ఉంది. ఎందుకు నమ్మలేకపోతున్నామంటే ఈ రోజుల్లో జాతీయ అవార్డు అని చెప్పి వేదికను పిలిచి నిలబెట్టి ఒక షాల్ కప్పి పంపిన అవార్డు కూడా మేము తీసుకున్నాము. మెమెంటో మీద పేరు రాయకుండా చేతికిచ్చి పేరు మీరు రాసుకోండి అన్న అవార్డు కూడా నేనే అందుకున్నాను. ఇంకా సాధారణంగా పోటీకి పుస్తకాలు పంపినప్పుడు మేము విన్నది ఏంటంటే ఆ పుస్తకాలు వచ్చిన పుస్తకాల కట్టలు కూడా విప్పారని, వాళ్ళు ముందుగా ఎవరికైతే ఇవ్వాలనుకున్నారో ఆ 2 బుక్కులు మాత్రమే ఓపెన్ చేసి ఇచ్చేస్తారని కూడా మాకు తెలుసు. ఇంకా పెద్ద నేషనల్ లెవెల్లో అవార్డ్స్ కూడా తమ గ్రూప్స్ వాళ్ళకి ఇస్తారని కూడా అపప్రచారం కాకుండా నిజంగా కూడా మనం చూసి ఉన్నాము. కాబట్టి ఈ బుక్ పంపించినప్పుడు నేను అదే అనుకున్నాను, ఏదో పంపించడం ఒక గుర్తు కోసం పంపిస్తున్నారు కానీ ఇది అసలు ఎవరైనా చదువుతారా అనుకున్నాను. కానీ మేడం చక్కగా ఒక లెటర్ కూడా రాశారు. అందులో ఒక 3 మెంబర్స్ కి ఈ బుక్స్ పంపించి వాళ్ళ చేత ఆర్డర్ పెట్టించి దేనికి బహుమతి వాళ్ళు డిసైడ్ చేయించి తాను కూడా స్వయంగా చదివి వాళ్ళ అమ్మాయి కూడా అందరూ చదివి వీళ్ళ అభిప్రాయాన్ని దాన్ని క్రోడీకరించి సెలెక్ట్ చేశానని చదివినప్పుడు నాకు కళ్ళలో నీళ్ళు వచ్చాయి. ఎక్కడో నూటికో కోటికో ఒక్కరు ఎప్పుడో ఎక్కడో అన్నట్టుగా ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారని నాకు చాలా ఆనందం కలిగింది. అమౌంట్ గురించి కూడా కాదు, ఎంతో ఆదరణగా ఫోన్ చేసి మాట్లాడడము, ఎప్పుడు వస్తారని అడగడము, మాకు అకామిడేషన్ బుక్ చేయడము, అసలు ఇదంతా ఏదో రాజంకాలంగా జరిగిన సాహిత్య గౌరవాన్ని ఈ రోజుల్లో జరగడం అనేది నమ్మలేని నిజం. నా మిత్రులందరికీ ఈ విషయం తెలియజేస్తాను. నేను ఒక ఆర్టికల్ కూడా రాసి ఒక ఆన్లైన్ లైబ్రరీలో ప్రచురింప చేయాలని అనుకుంటున్నాను. ఇకపోతే మేడం చాలా సుదీర్ఘంగా చెప్పారు. నేను చెప్పింది ఏంటంటే ప్రస్తుత సమాజంలో మారిన ఆర్థిక సామాజిక పరిస్థితుల వల్ల వృద్ధులు అంటే 60 దాటిన వాళ్ళు ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు అనే టాపిక్ నేను తీసుకొని రాశాను. అంటే ఉన్నత తరగతిలో ఉన్న, మధ్య తరగతిలో ఉన్న, కింది తరగతిలో ఉన్న డబ్బు గురించి అని కాదు, కోట్లు ఉన్నా కూడా కోట్లు పంచుకోవడంలో అన్న చెల్లెళ్ళు అక్క తమ్ముడు మాట్లాడుకోవట్లేదు, కోట్లు చుట్టూ తిరుగుతున్నారు. మధ్య తరగతి వాళ్ళలో కూడా ఒక సమస్య ఎవరు చూడాలి అని, కింది తరగతి వాళ్ళలో కూడా ఒకటి సమస్య అని చేత అందరూ ఈ వృద్ధుల సమస్య నేను రాసిన నవల చదివి కొంచెం మనసుకు దగ్గరగా తీసుకుని టు ది బెస్ట్ ఆఫ్ ద ఎబిలిటీ చేయగలరు అనే ఒక ఉద్దేశంతో రాశాను. నాకు సన్మానం చేసినటువంటి మేడం గారికి, మొత్తం ఈ ట్రస్ట్ వాళ్ళకి, ఈ సెలక్షన్ కమిటీ వాళ్ళందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్స్ టు వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. చక్కగా ప్రతిస్పందన తెలియజేశారు మేడం. ఇది మహారాజా పోషకుల మాదిరి ఇక్కడ కార్యక్రమం నిర్వహిస్తున్నారని చక్కని స్పందన తెలియజేశారు. మీకు కుటుంబ సాహితీ అవార్డు ట్రస్ట్ తరఫున ధన్యవాదాలు కృతజ్ఞతలు చేసుకుంటున్నారు. తర్వాత అదృశ్య సంఖ్యలో రచయిత శెట్టి జయప్రకాష్ గారు వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు. సమీక్షకులు డాక్టర్ శాంతకుమార్ గారు, ప్రముఖ రచయితలు, విశాఖపట్నం వీకోట వారు సమీక్షిస్తారు. దయచేసి అందరూ భయపడుతుంది, తగ్గించేశాను. గౌరవనీయులైన కుప్పం రెడ్డమ్మ సాహితీ అవార్డు ప్రధానోత్సవానికి వేదికను అలంకరించిన పెద్దలకు, సరస్వతి స్వరూపులైన సాహితీ మూర్తులకు నా నమస్సులు.